అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది అనగానే ఉగాది పంచాంగం మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అవునమ్మా, వృశ్చిక రాశి వారి కనుక తీసుకున్నట్లయితే అమ్మా, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడుతోంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది. వీళ్ళ ధనాదాయం ఎట్లా ఉందంటేనేమో 2 రకాలుగా డబ్బు కలిసి వస్తుంది వీళ్ళకి. ఒక రకంగా సంపాదన కాదు, 2 రకాలుగా డబ్బు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా బాగున్నట్టు అనమాట. ధనాదాయం విషయంలోకి వచ్చేసరికి పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా మనకి రాజకీయ నాయకులు కూడా ఘన విజయాలు సాధిస్తారు. అలాగే మంచి మంచి పదవులు పొందుతారు. అలాగే పై అధికారులు అంటే ప్రభుత్వం పైన వాళ్ళ నుంచి కూడా మంచి పార్టీ దగ్గర నుంచి కూడా మంచి పేరు వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా బాగా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళు వాగ్దానాలను కూడా నిలబెట్టుకోగలుగుతారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఆర్థిక పరంగా కుదిరిపడేదానికి అవకాశం చాలా బాగుంది. అలాగే ఇక నటీనట వర్గం తీసుకున్నట్టయితే కనుక అందరికీ కూడా చాలా బాగుంది. వీళ్ళు కొత్త ఆఫర్స్ వస్తాయి. తర్వాత చేసేటువంటివన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అందుచేత ఈ కళాకారులు కూడా చాలా బాగుంది. ఇక వ్యవసాయదారుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పంటలు కూడా వేసే ప్రతి పంట మట్టి బంగారం అయిపోతుందంటారు చూసారా, ఆ విధంగా ఉంది ఇప్పుడు. అందుచేత చాలా బాగుంది. వాళ్ళు కూడా సుఖిస్తారు. వ్యవసాయదారుల కుటుంబాలు కూడా చాలా సంతోషిస్తాయి, రుణ బాధలు తీరుతాయి. ఈ తర్వాత అదేవిధంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు కూడా పాపం వాళ్ళు చేసుకోగలుగుతారు. అంటే వ్యవసాయదారుల ఇంట్లో శుభకార్యాలు చాలా కష్టం. ఎందుకంటే గడపడం ఎన్ని 100 ఎకరాలు ఉన్నా సరే రూపాయికి ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఆ పెట్టుబడులు అట్లా ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే భూమి మీద మమకారం కొద్ది, భూమి మీద ప్రేమ కొద్ది, వ్యవసాయం మీద ఆ ఇంట్రెస్ట్ కొద్ది వ్యవసాయం చేయడం తప్పించి యథార్థంగా వ్యవసాయదారుడే అందరికీ లోకువ. వ్యవసాయదారుడే నష్టపోతుంటాడు. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వ్యవసాయదారులు కూడా బాగుంది. అందుచేత అన్ని విధాలుగాను కూడా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం కూడా వీళ్ళు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే గృహయోగం కూడా బాగుంది. చక్కగా శంకుస్థాపన మంచి ముహూర్తం చూసుకుని శంకుస్థాపన చేసి చక్కగా కొత్త ఇళ్ళు కట్టుకోవచ్చు. అదేవిధంగా మరి అపార్ట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తర్వాత అలాగే ఏంటంటే రైతులకి తీసుకున్నట్టయితే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి, వరి రైతులకి ఇబ్బంది ఉంది. మెట్ట పంటలకి లాభసాటిగా ఉంది. అందుచేత వరి పండించేటువంటి రైతులు కొంచెం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇక వ్యవసాయదారులకు బాగుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రశ్నలనే పరీక్షలో రావడం, అనుకున్న మార్కుల కంటే ఎక్కువ రావడం, అలాగే ప్లేస్మెంట్స్లో మంచి విజయాన్ని సాధించడం, విదేశాలు వెళ్ళి చదువుకునే మంచి అవకాశాలు కూడా. విదేశాలు వెళ్ళడం అంటే సరిపోదు కదమ్మా, అక్కడ మంచి కాలేజెస్లో సీట్లు రావాలి. అవును, అది ముఖ్యం. అట్లాంటి మంచి కాలేజెస్లో సీట్లు రావడం, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ కాలేజీ నుంచి నేరుగా ఉద్యోగం రావడం అనేది కూడా ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్, తర్వాత అలాగే ప్రమోషన్స్తో కూడుకున్న ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. అందుచేత ప్రమోషన్స్తో కూడుకున్నట్టు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అందుచేత ఉద్యోగస్తులు కూడా 2 రకాలుగా డబ్బు సంపాదిస్తారు. చాలా బెనిఫిట్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొనసాగుతారు. అలాగే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు కూడా అధికంగా డబ్బు వెచ్చిస్తారు. తగిన రీతిలో డబ్బు కూడా వాళ్ళ సమకూరుతుంది. తర్వాత అలాగే తీర్థయాత్రలు బాగా చేస్తారు. దైవ కార్యాలన్నీ బాగా చేస్తారు. దాన ధర్మాలు బాగా చేస్తారు. వీళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా బాగుంటాయి.
బంధువర్గం కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. హ్మ్. స్నేహితులు కూడా బాగా సహకరిస్తారు. హ్మ్. కుటుంబంలో కూడా వీళ్ళంతా కూడా కలిసి ఆనందంగా జీవితాన్ని గడపడానికి అవకాశం కనపడుతుంది. అంటే ఈ రాశి వాళ్ళకి కుటుంబ సభ్యులతో, హ్మ్. స్నేహితులతో, బంధుమిత్రులతో అందరితో కూడా బాగుంది. చాలా చక్కగా ఉంది. చాలా బాగుందమ్మా. హుహు. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం. ఓకే. ఓకే. సంతానం వల్ల కూడా చాలా సంతోషాన్ని అనుభవిస్తారు. హుహు. మంచి పిల్లలు మరి వధూవరులుగా కూడా దొరకడం జరుగుతుంది. ఎందుకంటేనేమో ఇక్కడ ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, వివాహం చాలా ప్రధానమైంది. హ్మ్. ఆ వివాహానికి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ముహూర్తం శుభ ముహూర్తం అన్నారు. హ్మ్. ఇక్కడ పెళ్లి చూపులు ప్రధానమే, నిశ్చయితాంబూలాలు ప్రధానమే, హ్మ్. వివాహం ప్రధానమే. హ్మ్. జీవితంలో ప్రధాన అంశం ఉంది అంటే అది వివాహమే. హ్మ్. అంచేత ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చాలా విశేషంగా హ్మ్. కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. మంచి ఇంట్లోకి వెళతారు. హ్మ్. అదేవిధంగా మంచి అమ్మాయి కూడా వధువుగా లభిస్తుంది అబ్బాయిలకి కూడా. హ్మ్. బాగుంది. అన్ని ఓకే. విధాలుగాను గురుగారు. ముందుకెళ్ళొచ్చు. చక్కగా వివాహాలు కూడా జరుగుతాయి ఈ బావుంటాయి. సంవత్సరం చాలా అంతా. బావుంటాయి. హ్మ్. చక్కగా వీళ్ళేంటంటే సర్వమంగళకరంగా వీళ్ళు మానసాదేవిని ఆరాధన చేయడం ద్వారా హ్మ్. చాలా మంచి ఫలితాలు సాధించుకుంటారు. ఓకే. అలాగే చిన్నమస్త, ధూమావతి, హ్మ్. తార హ్మ్. వీళ్ళు కూడా ఉపాసన చేయడం ద్వారా మరిన్ని విశేష ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. అవునమ్మా. గురుగారు. గురుగారు విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళకి బావుంటుందా? బావుంటది. అయితే ఇక్కడ ఏంటంటేనమ్మా చాలామంది విదేశాలు వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. హ్మ్. విదేశాల భవిష్యత్తులో హ్మ్. విశ్లేషకుల యొక్క విశ్లేషణ బట్టి కూడా హ్మ్. భారతదేశమే అగ్రస్థానంగా నిలుస్తుంది. హ్మ్. విదేశీయులందరూ కూడా విపరీతంగా కొట్లాడుకొని అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రశాంతతను కోల్పోయి హ్మ్. విపరీతంగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతోంది అని చెప్పి విశ్లేషకుల యొక్క విశ్లేషణ. ఈ సంవత్సర ఫలం కూడా యుద్ధ భయాలు కూడా చాలా అధికంగా కనబడుతున్నాయి. అచ్చా! అంచేత విదేశాల కంటే స్వదేశంలో ఉండి హ్మ్. విదేశాల్లో సంపాదించే సంపాదన ఏ విధంగా సంపాదించవచ్చో హ్మ్. దృష్టి పెడితే యువత సంపాదించగలుగుతారు. హ్మ్. ఎంతోమంది ఉన్నారు. అవును గురుగారు. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి సంపాదించే కంటే స్వదేశంలో మన వ్యవసాయం చేసుకొని మనం ఏ విధంగా సాధించొచ్చు. హ్మ్. వ్యవసాయంలో కూడా ఎన్ని కొత్త పద్ధతులు వచ్చేసాయి. ఎన్నో రకాల పంటలు వచ్చేసాయి. అలాగే మరి పశు సంపదలో కూడా హ్మ్. బ్రహ్మాండంగా కోట్లు సంపాదించేటువంటి డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. హ్మ్. తర్వాత అలాగే ఫిషరీస్ ఉన్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా. అవునవును. అంచేత చాలా బాగుంది. ఓకే అంచేత గురుగారు. ఎక్కువ భారతదేశం మీద దృష్టి పెట్టడం అనేది హ్మ్. చాలా మంచిది. భవిష్యత్తులో భారతదేశం గురుస్థానం వహించబోతోంది హ్మ్. ప్రపంచానికి. ఈనాటికే అగ్రస్థానంలోకి వచ్చేసింది. హ్మ్. మరి ఇంత చిన్న భూభాగం కలిగి, అధిక జనాభా కలిగి, జనాభాలో అగ్రస్థానంకి ఎప్పుడో వచ్చేసింది. ఆర్థికంగా కూడా ఇప్పుడు అగ్రస్థానానికి హ్మ్. దరిదాపుల్లో చేరిపోయినట్టే. ఓకే. ఇక ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేటువంటి స్థితి అనాది నుంచి ఉంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి కూడా ఆదర్శంగా నిలిచి, అగ్రస్థానం నిలిచేటువంటి సమయం ఆసన్నమైంది. ఓకే. అంచేత భారతదేశం మీద దృష్టి పెట్టి, భారతదేశంలో స్థిరమైన ఆదాయం తెచ్చుకోగలిగే వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ధన్యులవుతారు. లాంగ్ టర్మ్‌లో మంచిగా ఉంటుంది బావుంటారు. వీళ్ళకి. గురుగారు వీళ్ళకి వాహన యోగం, గృహ యోగం ఉందా గురుగారు? ఏదైనా ఈ సమయంలో వీళ్ళు హ్మ్. ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే. ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. హుహు. అవునమ్మా. బిజినెస్‌లు స్టార్ట్ చేయాలన్నా అన్నీ చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగం హ్మ్. కావచ్చు, ఓకే. లేకపోతే గృహ నిర్మాణం కావచ్చు, హ్మ్. విదేశీ ప్రయాణాలు కావచ్చు, అన్ని పరంగా వివాహం కూడా అన్నిటికి వీళ్ళకి. కూడా బాగా. సినీ రంగంలో గురుగారు? సినీ రంగానికి కూడా ఇబ్బంది ఏం లేదు. హ్మ్. కొత్త అవకాశాలు బాగా వస్తాయి. హ్మ్. మంచి పేరు సంపాదిస్తారు. హ్మ్. తేజస్సు కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అర్ధాష్టమ శని నుంచి బయటపడ్డారు. ఓకే. ఓకే. అంచేత అర్ధాష్టమ శని వెళ్ళిపోయి కూడా చానాళ్ళు అయిపోయింది గనక హ్మ్. బావుంటుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.